నెల్లూరు నగరం మైపాడు రోడ్డు కిసాన్ నగర్ సమీపంలోని సింహపురి కాలనీలో తెలుగింటి ఆడపడుతుల సంక్రాంతి సంబరాలు అమ్మరాన్నంటాయి. సింహపురి కాలనీలో నివాసం ఉంటున్న పెద్దలు ముందుకొచ్చి ఈ సంబరాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సింహపురి కాలనీలో గల శ్రీ మహాలక్ష్మ అమ్మవారి దేవస్థానం సమీపంలో సంక్రాంతి సంబరాలు సందడి బాగా కనిపిస్తోంది. చిన్నపిల్లలు, యువతులు, మధ్య వయస్కులు, పెద్దవారు అందరూ మహిళలు ఈ ముగ్గుల పోటీలలో అత్యంత ఉత్సాహంగా పాల్గొని తమలోని కళా ప్రతిభను వెలికి తీశారు. ఒకరిని మించి మరొకరు రంగురంగులతో 8, 9, 10, 15 రంగులతో అత్యంత సుందరంగా ఆకర్షణీయంగా రంగవల్లులను తీర్చిదిద్దారు. మన తెలుగువారి సాంప్రదాయాలు ప్రతి ముగ్గులోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. నిర్వాహకులు బహుమతులు ప్రకటించినప్పటికీ మన సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ముగ్గులు వేయడంలో యువతులు, మహిళలు పోటీ పడ్డారు. సింహపురి కాలనీలో ప్రతి ఇంటి ముందు ప్రత్యేక శ్రద్ధతో రూపొందించిన ఈ రంగవల్లులు మన సాంప్రదాయాలను, జీవన విధానాలను ప్రతిబింబించే విధంగా యువతులు, మహిళలు ముగ్గులను తీర్చిదిద్దడం కనిపించింది. ఈ సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమాలతో సింహపురి కాలనీలో సంక్రాంతి సందడి అంబరాన్ని తాకింది. పిల్లలు, యువతులు, మహిళలు, యువకులు అందరూ కేరింతలు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోవడంతో సంక్రాంతి ముందే వచ్చేసిందా అన్న భావన కలుగుతోంది. తరతమ భేదాలు లేకుండా అన్ని వర్గాల వారు ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మన సనాతన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, మన జీవన విధానాలను మేళవిస్తూ తమ కళా నైపుణ్యాలను రంగవల్లులలో వాళ్ళు ఆవిష్కరించడం ఎంతైనా సంతోషదాయకం. ఆనందం అన్ని ఇవ్వాలని ప్రతి ఒక్కరూ అమ్మవారి గుడి ప్రాంగణంలో అన్ని గుళ్ళు నావే, అన్ని సందులు నావే. ఇంకో టోకెన్ ఇస్తే ఇంకో ముగ్గు వేసుకో. టోకెన్ తెచ్చిస్తా, వేసుకో. కానీ మూడవ వారిగా తెలియజేస్తున్నాం. వారికి చాల్వాలి ఇబ్రాహీం చాల్వాలి ఖతీర్ అహ్మద్ గారు చాల్వాని కప్తున్నారు. అమ్మవారి గుడి ప్రాంగణంలో చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు వారు. వారిని శ్రీ గుండం బాలరెడ్డి గారిని స్టేజీ మీదకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం సార్. అన్ని ధన్యవాదాలు. గుండం బాలరెడ్డి గారికి మన స్టార్ బాయ్ శాల్వాని సత్కరిస్తున్నారు.
మీరు ఎక్కడున్నారు? ఇల్లారన్నా పోచం మణి గారిని స్టేజీ మీదకి రావాల్సిందిగా తెలియజేస్తున్నా. చాలు అమ్మవారి ఆశీస్ రామకృష్ణ గారు పూజారి గారు. ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఇలాగే అందరూ కలిసిమెలిసి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ మేము ఇంకా ముందుండి చాలా సంతోషంగా పాల్గొంటామని మీ అందరికీ మనవి చేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదములు. జై శ్రీరామ్. వచ్చాను. సంక్రాంతి పండుగ అంతా ముందుగానే ఇక్కడే కనిపిస్తుందండి. ఇలాగే అందరూ హ్యాపీగా అందరూ కలిసి మెలిసి ఈ సంక్రాంతిని ఇంకా బాగా చక్కగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నెక్స్ట్ పి మధు 30 నెంబర్ 26 దివ్యశ్రీ 9 కలర్ శ్రవంతి 27 నెంబర్. వరుణ దేవుడికి కోపం వచ్చేసిందంటే మళ్ళీ మనం నిమిషం కూడా ఉండలేము ఇక్కడ. ఎస్ హరిత 34. ఆదిలక్ష్మి భావన పార్టిసిపెంట్లు మీకు అందరికి కూడా సింహపురి కాలనీ కిసాన్ నగర్ సెంటర్లో మనం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి ప్రాంగణంలో గత 5 సంవత్సరములుగా చక్కటి ప్రోగ్రాంని సంక్రాంతి సంబరాలు అని ఒక 3 రోజుల ముందుగా మనం జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో 4 వీధుల్లో పిల్లలందరూ కూడా, పెద్దలందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా పాల్గొని వాళ్ళకి ఇష్టమైన ముగ్గులు, ఇష్టమైన కలర్స్ వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేశారు. ఇదే విధంగా కుల మతాలకి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి సదా సర్వదా అమ్మవారి ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు సంక్రాంతికి ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు, ధన్యవాదాలు సార్. నా పేరు బి సత్యనారాయణ. అదేవిధంగా రమేష్ గారు, సింహపురి కాలనీలోనే ఉంటున్నాం మేము. అదేవిధంగా ఇక్కడ స్టార్ అనే అబ్బాయి, ఆయన పేరు స్టార్ అంటారు, యాక్చువల్గా స్టార్ కాదు, సుకూరు. వారి భార్యతో చక్కటి సహకారంతో ఈ సుకూర్ అనే అబ్బాయి, ఇబ్రహీం అనే ఇతను, ఇదే విధంగా రమేష్ అంటే ఆయన గుడి ప్రాంగణం వారు, గోవర్ధన్ రెడ్డి గారు, ఈ విధంగా అందరూ కూడా కలిసి సంక్రాంతి సంబరాలను విజయవంతంగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరి ఇంటింటికి వచ్చి మీరు రండి, ముగ్గులు వేయండి అని ఎంకరేజ్మెంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి అందరి ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నామండి. ధన్యవాదములు. అందరికీ నమస్కారాలు. నా పేరు ఇబ్రాహీం. నేను దాదాపు 5 సంవత్సరాల నుంచి దీంట్లో ఉన్నాను. నేను మా స్టార్ అని ఆయన గురువు అంటే ఖజీర్ భాయ్ అని అందరూ కలుసుకొని ఒక 5-6 మంది కలుసుకొని పొలం మొత్తం లేకుండా సంక్రాంతి సంబరాలు సకల సంతోషాలతో అందరూ కలిసి చేసుకుంటున్నాము. ఇట్లు ఏమంటే ఇది ఎవరైనా వచ్చి మనం సంక్రాంతి శుభాకాంక్షలు బాగా చేసుకోవచ్చు. ఎవరు పొలం మొత్తం అనేది లేకుండా అందరూ కలిసి పార్టీ తరఫున కానీ దేని తరఫున కానీ అది లేకుండా సంతోషంగా ఇది మన ఒక కార్యాన్ని సక సౌకర్యాలతో అందరూ సంతోషాలతో చేసుకోవాలని నా ధన్యవాదాలు సేవ తీసుకుంటున్నాను. నా